హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే ఈ సీజన్లో ప్లమ్ కేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఈ ప్లమ్ కేక్స్ ఏంటంటే మనం షాప్ నుంచి కొంటూ ఉంటాం. ఈసారి ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, అసలు మన ఈ ఛానల్లో ఇలాంటి ఐటమ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అని. అందుకోసం ఏంటంటే నాకు పెద్దగా ప్లమ్ కేక్ చేయడం రాదు, కాకపోతే జిను హెల్ప్ తీసుకున్నాను, నా మిస్సెస్ జిను హెల్ప్ తీసుకున్నాను. సో ఈరోజు ఏంటంటే ప్లమ్ కేక్స్, అంటే ఈ ప్లమ్ కేక్స్ మనం బేకరీలో కొంటాం. సో ఇంట్లోనే మనం ఎలా ఈజీగా తయారు చేయొచ్చు అన్న దాని మీద మనం చేస్తున్నాం. దీనికి ఎగ్ యూస్ చేస్తున్నామా? కాదు, ఇది ఎగ్లెస్, బటర్ లేకుండా, వితౌట్ ఓవెన్. ఇదన్నీ ఈ రోజు అన్ని లెస్సే. సో ఈజీ అనమాట, ఖర్చు ఈజీగా మనం ఇంట్లో చేయొచ్చు. అందరికి అంటే ఒక సింపుల్ గా ఎలా చేయాలో మనకి ప్లమ్ కేక్ కొంచెం కాంప్లికేటెడ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే వేరే వీడియోలో నేను చెప్తాను. కానీ ఇది చాలా ఈజీ. ఎవరికి నాకు ప్లమ్ కేక్ తయారు చేయడానికి రాదు చెప్పే వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో తయారు చేయొచ్చు. బ్యాచెస్ కూడా చేయొచ్చు, ఇంట్లో జెంట్స్ చేయొచ్చు. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. సో ఇట్స్ ఈజీ అండి. ఏంటంటే ఇక్కడ ఆయిల్లెస్, ఎగ్లెస్, ఓవెన్లెస్ కూడా, గ్యాస్ లో చేయొచ్చు. ఇదే కేక్ మనం చేసిన తర్వాత మౌల్డ్ లో చేసిన తర్వాత అది ఓవెన్ లో చేయొచ్చు. కావలిస్తే ఓవెన్ లేని వాళ్ళు ఓవెన్ ఉండకపోవచ్చు, అందుకని మనం అది గ్యాస్ పైన. ఓవెన్ యొక్క సీక్రెట్ కూడా చెప్పేస్తాను. ఓవెన్ ఉన్నా సరే ఎవరు వాడరు, కొనేస్తే అందరూ కొంటాం కానీ వాడరు, ఎందుకంటే పవర్ కన్సంప్షన్ ఎక్కువ అని చెప్పి, లేకపోతే ప్రీ హీటింగ్ ప్రాసెస్ ఇవన్నీ చాలా ఉంటుంది. గ్యాస్ స్టవ్ లో పెట్టిన ఒక 10-15 మినిట్స్ ప్రీ హీట్ ఉండాలి. అంటే దీని అంత కాంప్లికేషన్ ఉండదు కదా. ఓకే, దానికోసం ఈ రోజు యాక్చువల్ గా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? అంటే ఫస్ట్ ప్రాసెస్ మనం దీనికి క్యారమెల్ తయారు చేయాలి. క్యారమెల్ ఎందుకంటే మన ప్లమ్ కేక్ కి ఆ కలర్ రావడానికి, అలాగే ఆ టేస్ట్ రావడానికి మనం షుగర్ తో క్యారమెల్ తయారు చేస్తాం. అంటే ప్లమ్ కేక్ అంటే అర్థం కదా మీకు, అది బ్రౌనిష్ కలర్ లోనే ఉంటుంది యాక్చువల్ గా. బ్రౌన్ ఆ కలర్ కి మనం ఆర్టిఫిషియల్ కలర్ ఏం దాంట్లో యాడ్ చేయము. షుగర్ తో దాన్ని క్యారమెల్ చేసి కలర్ తీసుకొచ్చి మనం కేక్ బ్యాటర్ లో యాడ్ చేస్తాం. మీకు తెలుసు కదా, మేము చాలా వీడియోస్ ఏంటంటే కలర్ మే చేస్తాం. కలర్ మంచిది కాదు అని ఎప్పుడు చెప్తాం, అందుకని మనం ఎందుకు చేస్తాం. ఇప్పుడు కేక్ అంటారు కదా. కేక్ అంటే మా అందరిలో వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటన్ లోనో లేకపోతే అమెరికన్స్ కేక్ బేక్ చేశారు అనుకుంటా. ఫస్ట్ టైం బేక్ చేసింది ఎవరు కేక్ ఫస్ట్ బేక్ చేసేది ఈజిప్షియన్ వాళ్ళు. ఈజిప్ట్ లో చేశారు కేక్. కానీ కేక్ అని కాన్సెప్ట్ లో డ్రై ఫ్రూట్ సోకింగ్ కానీ అదన్నీ తీసుకొచ్చింది ఇంగ్లాండ్. సో డ్రై ఫ్రూట్ సోకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. దీని మీద ఒక వీడియో యాక్చువల్గా తెలుగులో చేయలేదు, కాకపోతే మిగతా లాంగ్వేజ్లో చేసాము. కానీ కొంచెం ఈజీగా స్పీడ్గా చెప్పేస్తాం. యాక్చువల్గా ఏంటంటే డ్రై ఫ్రూట్ సోకింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. నెల రోజుల ముందుగా మనం ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, మనకి కావాల్సిన కిస్మిస్, బాదాం, పిస్తా, ఇంకేముంటాయి, ఫిగ్, మీకేం కావాలో, డేట్స్, రేసిన్స్, డ్రై ఆప్రికాట్ అలాంటిది అన్ని మనకి డ్రైగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ దీన్ని సోక్ చేస్తాం. సోకింగ్ అంటే ఏంటంటే ఒక గ్లాస్ జార్లో నీట్గా తీసుకొని దాన్ని ఏం చేస్తాం, ఇవన్నీ వేసిన తర్వాత ఆల్కహాల్ వేసి మిక్స్ చేసి పెడతాం. యాక్చువల్గా ఆల్కహాల్ అంటే భయపడతా, దాన్ని కూడా చెప్తాను. యాక్చువల్గా ఆల్కహాల్, రమ్ కానీ బ్రాండీ కానీ యూస్ చేసి దీన్ని సోక్ చేస్తారు. విస్కీ కొంతమంది యూస్ చేస్తారు. ఇదేంటంటే ఈవెన్ మనం కరెక్ట్ అథెంటిక్ ప్లమ్ కేక్ తినాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా సోక్ చేసి ఉంచాలి 1 మంత్. ఇప్పుడు మనకు 1 మంత్ టైం లేకపోతే, లేకపోతే మేము ఆల్కహాల్ తీసుకోమన్న వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది, అది ఇప్పుడు జిన్ను చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆల్కహాలిక్ వర్షన్ అని మనం అంటూ ఉంటాం కదా. ఆల్కహాల్ నిజంగా ఆల్కహాల్ అంతా కన్స్యూమ్ చేయండి, దాంట్లో ఒక 2-3 స్పూన్స్ టేబుల్ స్పూన్ తీసుకొని మనం అది బేక్ చేసేటప్పుడు కూడా అది స్టీమ్ లో కొన్ని ఆవిరి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఫ్లేవర్ ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని ఒక న్యూట్రల్ టేస్ట్ రావడానికి కోసం మనం ఇది సోక్ చేస్తాం. అది అన్ని డ్రై ఫ్రూట్స్ కి, ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ కి లేకపోతే నట్స్ కి ఒక్కొక్క టేస్ట్, దాని టేస్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం అది ఆల్కహాల్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో మనం సోక్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్కి ఒక యూనిక్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కేక్ తయారు చేసేటప్పుడు ఆ యూనిక్ టేస్ట్లో తింటేనే బాగుంటుంది, లేకపోతే ఎవరికి నచ్చదు. దానికోసం అది సోక్ చేస్తాం. ఇప్పుడు జిన్ను యాక్చువల్గా ఆల్కహాల్ కుదరలేదు, లేకపోతే ఆల్కహాల్ 1 మంత్ పెట్టాలి, షార్ట్ టర్మ్ మేము ఆల్కహాల్ తీసుకోమన్న వాళ్ళకి ఏంటి? అంటే నాన్ ఆల్కహాలిక్ వర్షన్ నేను చేశాను. అది కూడా యాపిల్ జ్యూస్ లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మనం సోక్ చేసి అప్పుడప్పుడు, అంటే ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ మనం ఇన్స్టెంట్ గా చేయొచ్చు. ఇంకా టైం లేని వాళ్ళు తొందరగా కావాలంటే అది మనం
ఆరెంజ్ జ్యూస్ కొంచెం వేడి చేసి దానిలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి వెంటనే మనం తయారు చేయవచ్చు. అలా కూడా మనకి ఆరెంజ్ జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్లో కానీ హోమ్ మేడ్ వైన్ ఉంటే అది అందరూ ఆల్కహాల్ వర్షన్ వెళ్ళిపోతుంది, కానీ హోమ్ మేడ్ వైన్లో ఆల్కహాల్ ఉండదు. మన ఇంట్లోనే తయారు చేసే వైన్లో ఆల్కహాల్ ఉండదు. అందుకే అది ఎలా తయారు చేయాలన్న వీడియో లింక్ కింద ఇస్తాం. హోమ్ మేడ్ వైన్ ఎట్లా తయారు చేయాలని లింక్ కింద ఇస్తాం. యాక్చువల్గా తెలుగు వీడియో ఉంది. ఈ 3 మనకి నాన్ ఆల్కహాలిక్ వర్షన్లో మనం సోక్ చేయవచ్చు. ఇది ఒకవేళ మీకు టైం ఉండే ముందే సోక్ చేయొచ్చు, కానీ ఒక 2 వీక్స్ ఎక్కువ మనం బయట పెట్టడానికి ఉండదు. ఈ నాన్ ఆల్కహాలిక్ వర్షన్. ఆల్కహాలిక్ వర్షన్ అయితే మనకి 1 మంత్ బయట పెట్టినా ఏం అవ్వదు, బాగా సోక్ అవుతుంది. ఇది అయితే ఫ్రూట్ జ్యూస్లో అయితే మనం ఒక 2 వీక్స్ తర్వాత మనం పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది. ఓకే ఓకే జూన్, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ప్రాసెస్? క్యారమెల్ ప్రిపేర్ చేద్దాం. క్యారమెల్ కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి? ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఇదేంటిది? అది వాటర్ అండ్ షుగర్. షుగర్ అండ్ వాటర్. ఇక్కడ 1/2 కప్ అంటే మనం కేక్ మొత్తానికి మనం ఇదే వాడుతున్నాం. ఓకే. కొంతమంది షుగర్ పౌడర్ వాడతారు, క్యారమెల్ వేసిన పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కువ షుగర్ కాకుండా అందరు తినేలాగా ఒక మీడియం షుగర్ మనకి ఆ కేక్ లో ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ షుగర్ ఉండదు, మనకి తినడానికి కూడా నచ్చదు. అందుకని నేను ఇక్కడ అన్ని ఒక్క కేక్ కోసం నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. అలాగే వాటర్ కూడా నేను 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. ఇది మీకు బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అండి ఇది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆన్ చేసి ఈ షుగర్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ షుగర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొంచెం మనం మిక్స్ చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ప్లమ్ కేక్ కోసం షుగర్ క్యారమలైజ్ చేయబోతున్నాము. దానికి నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక ప్లమ్ కేక్ కోసం ఈ ఒక 1/2 కప్ షుగర్ వాడుతున్నాము. ఇది మనం ఫస్ట్ క్యారమెల్ చేద్దాం. దానికి ఒక ప్యాన్ తీసుకున్నాము. ప్యాన్ వేడి అయిన తర్వాత ఈ 1/2 కప్ షుగర్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం ఒక స్పూన్తో కానీ స్పాచులాతో కానీ మిక్స్ చేయాలి. ఇప్పుడు చూసారు కదండి, ఒక బ్రౌన్ కలర్ మనకు కనిపిస్తుంది కదా. ఈ టైంలో మనం ఒక స్పూన్ కానీ స్పాచులాతో కానీ ఇది మిక్స్ చేద్దాం. చూసారు కదండి, షుగర్ అన్నీ మెల్ట్ అయింది. మనకి ఇంకా కొంచెం కలర్ రావాలి, ఒక డార్క్ కలర్ వచ్చే వరకు మనం ఇది మీడియం ఫ్లేమ్లో మనం ఒకసారి కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ దీనిలోకి సేమ్ అమౌంట్ వాటర్ యాడ్ చేయబోతున్నాను. నేను ఇక్కడ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చేసేవారు ఎవరైనా ఉంటే మీరు ఏంటంటే దీనిలోకి వేడి నీళ్ళు సేమ్ క్వాంటిటీ ఎంత షుగర్ తీసుకున్నామో అంత క్వాంటిటీలో మనం వేడి నీళ్ళు యాడ్ చేస్తే మనకి ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేటప్పుడు ఇది మనకి బర్స్ట్ అంటే చిన్నగా కొంచెం బెస్ట్ అయ్యే కొంచెం అవకాశం ఉంది. అందుకని కొంచెం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసే వాళ్ళు కూడా ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. అది ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను కదండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేయబోతున్నాము. కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు చూసారు కదండి, ఇలాగా కొంచెం గట్టిగా వస్తుంది, మనకి పర్లేదు. మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసి మనం ఇది కలిపితే మనకి ఇది వాటరీగా వస్తుంది. చూసారు కదండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ క్రిస్టల్ అన్నీ బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం ఇది చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం చల్లారిన తర్వాత మనం ప్లమ్ కేక్కి మనం అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటంటే క్యారమెల్ తయారు చేయడం చూస్తాం కేక్ కోసం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్ సోకింగ్ అనేది. ఇప్పుడు ఈ బౌల్లో ఉండేది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్గా సోక్ చేసింది. ఇది ఆరెంజ్ యాపిల్, అది యాపిల్ జ్యూస్తో మనం సోక్ చేసింది అనమాట. ఇది జస్ట్ 1 అవర్ ముందు సోక్ చేసి అలా పక్కన పెట్టి సోక్ చేసింది. ఇక్కడ చూసినట్టయితే అసలైన ఐటెం ఉంది. ఇది ఇంత పెద్ద ఈ సీజన్ అంతా ఇక్కడ వరకు ఉండేది అనమాట. మేము యూజ్ చేస్తాం, ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఇదేంటంటే ఆల్కహాల్తో సోక్ చేసింది. ఆల్కహాల్ అంటే భయపడక్కర్లేదు, లైట్గా కొంచెం ఒక 2-3 స్పూన్సే తీసుకుంటాం అనమాట. అర్థమైందండి? చూస్తారు కదా ఎలా సోక్ అయిందో. మంచి ఆల్కహాల్ ఫ్లేవర్ ఉంది. డ్రింకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అది వేరే విషయం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి విషయాలు కొంచెం
ఒక 1 or 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేస్తున్నాం, అంతే కదా. సో ఇది 1 month ముందు సోక్ చేయాలి. ఇది ఎలాగో సోకింగ్ అనే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అదేవిధంగా దీని ప్రాసెస్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో మీకు కావాల్సిన చాయిస్ ఇక్కడ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ అయితే మనం జ్యూసెస్లో సోక్ చేయొచ్చు 1 or 2 hours. అంతకన్నా ఇది స్టోరేజ్ ఉండదు. స్టోరేజ్ 2 weeks దాకా మనం పెట్టుకోవచ్చు. కానీ ఒక కేక్ తయారు చేసి ఒక 2 hours ముందు మనం సోక్ చేసి ఇంకా కొంచెం బాగుంటుంది. ఇదైతే 1 month అయింది. ఇది ఎలా సోక్ చేసి పెడితే లాస్ట్ ఇయర్ కూడా మా ఇంట్లో ఉంది చెప్పాలంటే కదా. సో యూ కెన్ యూజ్ ఇట్ అండి. ఇది మంచి అథెంటిక్ ప్లమ్ కేక్. సో ఏంటంటే ఈరోజు ఏం చేయాలన్నది చూద్దాం. ఈరోజు 2 ఉన్నాయి, ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్. ఇది ఎలాగా ఏదైనా ఒకటే దాంట్లో వేసే మిక్స్చర్. కాకపోతే ఈరోజు సరదాగా మీకోసం ఏంటంటే ఆల్కహాలిక్ వర్షన్లో ఉండే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ప్లమ్ కేక్ చేస్తున్నాను. ఎందుకంటే ప్లమ్ కేక్ అనేది యాక్చువల్గా ఈ ప్లమ్ కేక్ ఎక్కువ చేస్తారంటే కేరళలో చేస్తారండి. యాక్చువల్గా కేరళలో చేసే కదా జిను. ఏంటంటే కేరళలో ఈ ప్లమ్ కేక్ అనేది ప్రతి వెడ్డింగ్కి ఇస్తారు, మ్యారేజెస్కి ఇస్తారు. ప్లమ్ కేక్ విత్ హోమ్ మేడ్ వైన్. ఈ వైన్ అంటే మీరే భయపడిపోక్కర్లేదు, అదేమి కిక్ ఇవ్వదండి. సో దాని డిస్క్రిప్షన్ కూడా కింద ఇస్తాను. తెలుగులో వైన్ చేస్తుంది. సో ఒక ట్రెడిషన్గా సరదాగా అనమాట, అంటే కోల్డ్ సీజన్ కాబట్టి. సో ఆల్కహాలిక్ వర్షన్లోను లేకపోతే వైన్ వేసి కేక్ చేస్తే దాని యొక్క పంచ్ వేరు. ఇప్పుడు మీకు టైం లేదు అంటే మీకు సెలబ్రేషన్ కానీ ఫెస్టివల్ దగ్గరికి వచ్చింది అంటే ఆల్కహాలిక్ పక్కన పెట్టేసి నాన్ ఆల్కహాలిక్ వర్షన్కి వెళ్ళిపోండి. ఇట్స్ ఈజీ. సో మనం ఇప్పుడు అది మిక్స్ చేద్దాం. దీంట్లో ఉన్న మెలకువలు నాకు చెప్పు జను. ఇది నేను పక్కన పెట్టేస్తున్నా అయితే. ఓకే, హౌ టు మిక్స్ దట్. ఇది మనం 1 month ముందు సోక్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది మనం బ్యాటర్లో మనం మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇది వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అంటే 1 month మొత్తం సోక్ చేసిన తర్వాత దాని ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ కొంచెం హెవీ అయిపోతుంది. మనం బ్యాటర్లో డైరెక్ట్ గా మిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది కిందకి వచ్చి సెటిల్ అయిపోతుంది. మనం కేక్ తినేటప్పుడు పైన లేయర్ అన్ని స్పాంజ్ లా ఉంటుంది, కింద లేయర్ లో నట్స్ అన్ని బాగా అక్కడ కింద ప్లేస్ లో సెటిల్ అయిపోతుంది. అప్పుడు అలా రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తుందంటే ఇప్పుడు దీని నుంచి మనం ఒక 2 spoons తీసుకుంటే దీంతో పాటు మనం కేక్ లో యూస్ చేసిన మైదా ఉంది కదండి, అది కూడా ఒక 2 spoons వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. వెట్ ప్లస్ డ్రై. యా, 2 మిక్స్ చేసి పెట్టుకున్నప్పుడు మనం బ్యాటర్ తయారు చేసిన తర్వాత దానిపైన ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ బీటర్తో మిక్స్ చేయకూడదు, జస్ట్ స్పాట్లాతోనే మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి బేక్ చేయాలి. అంటే ప్రొఫెషనల్ మెథడ్ యాక్చువల్గా. ఒకసారి చూద్దాం. సో ఏంటంటే మనకు కంగారు పడి ఆవేశంగా అన్ని మిక్స్ చేస్తే కింద సెటిల్ అయిపోతుంది. అది ఎందుకంటే ఇది ఒకటే మనకి 1 month సోక్ చేసిన తర్వాత ఇలా యాక్చువల్లీ ఇది మనం 2 hours ముందు సోక్ చేసింది కాబట్టి పర్లేదు మనకి. ఇది మనం డైరెక్ట్ గా మన బ్యాటర్ లో మిక్స్ చేయొచ్చు. డిఫరెన్స్ చూసారు కదా. ఓకే జిను, అయితే విల్ స్టార్ట్ మిక్సింగ్ ఇట్. సో కొంచెం క్లోజ్అప్ లో చూపిస్తే మేము అంతా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఆల్కహాలిక్ వర్షన్ కేక్ తయారు చేయబోతున్నాం, ప్లమ్ కేక్. దానికి నేను ఆల్రెడీ 1 month సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలోకి మైదా అండి, మైదా కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నేను దీనిలోకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడంతా మిక్స్ చేసావు, డ్రైగా ఉండేది వెట్ అండ్ డ్రై మిక్స్ చేసాం. బాగుంది ఇది యాక్చువల్గా. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేయబోతున్నాము. బ్యాటర్, ఓకే. దీనిలో మనం ఎగ్ కానీ బటర్ కానీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కేక్ కి ఒక బటర్ మిల్క్ తయారు చేసుకోవాలి. కేక్ బటర్ మిల్క్, నార్మల్ బటర్ మిల్క్ కాదు, అది వేరేగా ఉంది. ఇది లూక్ వామ్ మిల్క్ అండి, 1/4 కప్ ఉంది పాలు. ఇది ఒక్కసారి మనం బౌల్లోకి యాడ్ చేద్దాం. సో జిను చెప్పినట్టు కాంప్లికేటెడ్ వర్షన్ గా చాలా ఈజీ వర్షన్ ఇక్కడ. ఓకే, పాల తర్వాత ఏం యాడ్ చేయాలి? దీనిలోకి వినిగర్ అండి, ఒక టీ స్పూన్ వినిగర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో వినిగర్ అంతే తెలుసు కదండి, షాప్స్ లో దొరుకుతుంది. ఇది పెద్ద వినిగర్ మనకి షాప్స్ లో దొరుకుతుంది, పెద్ద కాస్ట్లీ కూడా కాదు. ఇప్పుడు మనం ఒకసారి విస్క్ తో బాగా మిక్స్ చేద్దాం.
చూసారు కదండి, పాలు కూడా కొంచెం విరిగినట్టుంది, చూసారా? అంటే పాలు విరగొట్టడం కోసం. ఓకే ఓకే, జస్ట్ ఇలాగా, ఎక్కువ కాదు, జస్ట్. ఓకే ఓకే ఓకే, ఫైన్. అందుకని మనం జస్ట్ లూక్వామ్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకున్నాము. దానిలోకి మనం వినిగర్ యాడ్ చేసి ఒక 2 minutes మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఇస్ దట్? నెక్స్ట్ దీనిలోకి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ నేను తీసుకున్నాను. ఇది ఒక 1/4 కప్ ఉంది, అది కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే, ఫైన్. అంటే ఈ కేక్ లో మనం బటర్ యూస్ చేయట్లేదు, అలాగే ఓవెన్ యూస్ చేయట్లేదు, ఎగ్ యూస్ చేయట్లేదు. అంటే ఎగ్ తిన్న వాళ్ళకి కూడా మంచి కేక్, ఎగ్లెస్ కేక్ అని చెప్పొచ్చు. బాగుంది. ఓకే, ఇది కూడా మనం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్ యూస్ చేస్తే ఈ ప్రాసెస్ ఉండదా? అంటే ఎగ్ బటర్ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు కానీ ఆయిల్ కానీ మనం దీనిలో యాడ్ చేయాలి. అంటే పాలు కావాలంటే మనం లాస్ట్ లో ఎప్పుడైనా బ్యాటర్ కొంచెం థిక్ గా అనిపిస్తే మనం అప్పుడు పాలు యాడ్ చేయవచ్చు. ఓకే ఓకే ఓకే, ఈ ప్రాసెస్ వేరే, అది వేరే, కానీ టేస్ట్ అన్ని ఒకేలా ఉంది, బాగుంది. సాఫ్ట్నెస్ కూడా సేమ్ అదే సాఫ్ట్నెస్ వస్తుంది మనకి. దీనికి ఏంటంటే మనకి విసుకున్న చాలు, ఎలక్ట్రిక్ బీటర్ అవసరం లేదు. ఎగ్ బటర్ అయితే మనకి ఎలక్ట్రానిక్ బీటర్ కానీ మిక్సీలో కానీ, లేకపోతే ఇలాంటి హ్యాండ్ బ్లెండర్ అయితే కూడా కొంచెం హ్యాండ్స్ కి కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది. కానీ ఇది చాలా ఈజీగా మనకి ఈ యొక్క విస్క్ లేకపోయినా మామూలు ఫోర్క్ తో కూడా మనం ఇంట్లో ఇది మిక్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కేక్ ఎప్పుడు రెగ్యులర్ గా చేయని వాళ్ళు అప్పుడప్పుడు చేసే వాళ్ళకి బ్లెండర్ బీటర్ కొంచెం ఎక్స్పెన్సివ్. అవును, అది వన్ టైం యూజ్ చేస్తారు, తర్వాత పక్కన పెడతారు. అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట కేక్ మేకింగ్. గుడ్ గుడ్. చూసారు కదండి, ఆయిల్ కూడా బాగా దీనిలోకి మిక్స్ అయింది. నెక్స్ట్ జిన్, వాట్స్ ద నెక్స్ట్ ఐటమ్? నెక్స్ట్ దీనిలోకి వానిలా ఎసెన్స్ ఒక టీ స్పూన్. వానిలా ఎసెన్స్ కలర్డ్, నాన్ కలర్డ్ కూడా ఉంది. ఏదైనా మీకు అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి డ్రై పౌడర్ అన్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ సీజన్ లో ఎన్ని కేక్స్ చేసావు ఇంట్లో? ఆల్మోస్ట్ ఒక 10-15 కేక్స్ అయిపోయింది. 15 ఇంకా టార్గెట్ ఇంకా ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. 25 కేక్స్ ఈ సీజన్ లో. అవునవును, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి జను? మైదా చేసావు, జల్లెడ పెట్టావు. ఓకే, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మనం దీనిలో వేసిన తర్వాత బాగా మనం జల్లించాలి. నేను 1 కప్ ప్లస్ 1/4 కప్ తీసుకున్నాను. ప్లస్ 1/4 కప్ ఇది క్వాంటిటీ. ఒక కేక్ కి, ఒక టిన్ లో. సో ఆన్లైన్లో చాలా కేక్స్ చేస్తుంటారు, కానీ ఇదేంటంటే ఈజీగా మీకు చేయాలి, మీతో చేయించాలనే ఒక కోరికతో మేము చేస్తున్నాం. చిన్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్? నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కాదు కదా? బేకింగ్ సోడా కూడా ఉంది, కానీ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ కావాలి. అది కావాలి, ఇది కావాలి, 2 కావాలి. నెక్స్ట్ మనం బేకింగ్ సోడా 1/4 అండి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఓకే. నెక్స్ట్ దీనిలోకి 1/8 టీ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ అంటే పించ్, అంటే కేక్ అంటే స్వీట్ కూడా దాంట్లో ఉప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వీట్నెస్ అన్ని ఒక పించ్ సాల్ట్ వేస్తే అన్ని ఒక న్యూట్రల్ గా మనకి కొంచెం అంత తీపిగా కాకుండా కొంచెం అందరికి తినేలాగా ఒక తయారవుతుంది. వెరీ గుడ్. ఎప్పుడు మనం స్వీట్ తయారు చేసేటప్పుడు ఒక చిన్న పించ్ సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు సీవ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి సీవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫైన్ పౌడర్ వచ్చింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఒకసారి ఇది మిక్స్ చేయాలి. బీటర్ జస్ట్ ఎక్కువ బీటింగ్ అక్కర్లేదు, అంతా మిక్స్ అయ్యేవా? జస్ట్ ఇలా ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత మనం దీనిలోకి షుగర్ క్యారమల్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఈ కలర్ దీని షుగర్ క్యారమల్ కలరే మన కేక్ కి కలర్ ఇస్తుంది. ఇంకో కలర్ అసలు ఏమీ లేదు, ఇదే మంచి కలర్ ఉంది. ప్లమ్ కేక్ అంటే అదే యాక్చువల్ గా కలర్ ఆఫ్ దట్ కేక్, బ్రౌన్. వెరీ గుడ్. ఇది క్యారమల్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ మనం కలర్ కోసం బాగా ఇది వేడి చేస్తే బర్స్ట్ కాదు, దీని టేస్ట్ బిట్టర్ అయిపోతుంది. బిట్టర్ టేస్ట్. షుగర్ కదా పర్లేదు అనుకుంటారు, కానీ
ఇది మనకి ఒక కలర్ చేంజ్ వచ్చే వరకు బాగా బాగుంది, కానీ ఎక్కువ మనం డార్క్ చేసేటప్పుడు ఇది టేస్ట్ బిటర్ అయిపోతుంది, అది చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఐటమ్ జీను, దీనిలోకి మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మనకి టైట్గా ఉంది కదా, దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. నార్మల్ మిల్క్, అది బాయిల్ చేసిన మిల్క్, బాయిల్ అండ్ కోల్డ్ మిల్క్ అండి. ఇది ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసి మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ముందుగా డ్రై ఫ్రూట్స్లో మనం మైదా పొడి వేసి మిక్స్ చేసి పెట్టుకుందాం కదా, అది ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఇది మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటే అట్లా ఇలా కట్ చేసి ఇలా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ టిన్ బేక్ చేయడానికి కేక్ టిన్ తయారు చేసుకోవాలి. దాన్ని నేను ఇక్కడ ఓవెల్ షేప్ ఒక టిన్ తీసుకున్నాను. దీనిలోకి ముందుగా మనం బటర్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బటర్ పేపర్ని మనం ఈ టిన్ కింద పార్ట్ ఉంది కదా, దాని మెషర్మెంట్లో మనం కట్ చేసుకోవాలి, దీని లోపల మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క టిన్ షేప్ మనం కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం బటర్తో బాగా గ్రీస్ చేసుకోవాలి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ దీనిలోకి మనం పెట్టిన తర్వాత దీనిపైన కూడా మనం బటర్ పెట్టుకోవాలి. అలాగే సైడ్స్ కూడా మనం ఈ బటర్తో బాగా గ్రీస్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ బటర్ పేపర్ మీరు సైడ్లో కూడా మీరు ఇలాగే స్టిక్ చేయవచ్చు. బటర్ కానీ ఆయిల్ కానీ మీరు యూస్ చేయవచ్చు దీనిలో. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలాగే బటర్ కానీ ఆయిల్ కానీ మొత్తం ఇలా ప్యాన్లో అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండి దీనిలో వేసిన తర్వాత జస్ట్ ఇలా డస్ట్ చేసి మిగతా పిండి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనిలో ఒక కోటింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ దీనిలోకి యాడ్ చేయవచ్చు. బటర్ పేపర్ లేదు అని చెప్పి మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఇలాగే గ్రీస్ చేసిన తర్వాత మొత్తం ఒక టీన్ మొత్తం ఇలాగ గ్రీస్ చేసిన తర్వాత మైదా పిండి కొంచెం జల్లి జస్ట్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేతితో కాదు, జస్ట్ ఇలా టిన్ ఇలా మనం షేక్ చేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలా మనం ఇది కూడా బేక్ చేయడానికి రెడీ. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? టిన్ అంతా గ్రీస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మన బ్యాటర్ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫుల్ నట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వాటరీగా ఉండకూడదు. సో ఈ ప్రాసెస్లో అయితే కిందకి వెళ్ళాలి, సెడిమెంటేషన్ ఉండదు నట్స్. ఓకే ఓకే. ఇప్పుడు మనం బ్యాటర్ వేసిన తర్వాత దీని లోపల ఉన్న ఎయిర్ మనం బయటికి రిలీజ్ చేయడం కోసం ట్యాపింగ్ చేస్తారు. ట్యాపింగ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే చాలు, లేకపోతే ఎయిర్ ఆ స్పేస్ వచ్చేస్తుంది. అవునవును. నెక్స్ట్ మనం ఇది కొంచెం డెకరేట్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి చేద్దాం. మీరు చేసుకోండి, పర్లేదు. డెకరేషన్కి అందరికి తెలుసు, డెకరేషన్ కొంచెం జీడిపప్పు పెద్దవి ఉన్నవి పైన లోపల ఉన్నాయి. జస్ట్ ఒక బయట చూడడానికి డెకరేషన్ కోసం పైన అడావిడి. ఇది కూడా వేసాను. టూటీ ఫ్రూటీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చక్కగా బ్లాక్ రెసిన్స్ ఉంది, అది కూడా వేస్తే బ్లాక్ రెసిన్స్ అక్కడక్కడ కొంచెం అది
తగులుతుంటుంది బాగుంది. ఒక్కొక్క బైట్. మొత్తానికి చూసారు కదా కేక్ ఎంత రిచ్గా ఉందో. మన షాప్లో కొనే కేక్ మామూలుగా టూటీ ఫ్రూటీ వేసి చేస్తారు, ఇంకేం ఉండవు. మహా అయితే అక్కడ ఇక్కడ ఒక క్యాష్నట్ ఉంటుంది అంతే. ఇక్కడ మనం రిచ్గా చేసాం కేకు. లెట్స్ ఎంజాయ్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఓవెన్ కాదు, గ్యాస్ పైన మనం ఇది బేక్ చేయబోతున్నాము. ఇది ఎలా చేయాలంటే ఆల్రెడీ నేను ఒక 15 minutes ముందు ఒక ప్యాన్ వేడి చేయడానికి, ప్రీహీట్ చేయడానికి పెట్టుకున్నాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క కేక్ టిన్ తీసుకొని దానిలో పెట్టిన తర్వాత ఒక 5 minutes హై ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. తర్వాత 30 to 40 minutes మనం హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లాగా పెట్టుకొని మనం ఇది బేక్ చేసుకోవాలి. ఒక 45 minutesలోకి మన కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 15 minutes ముందు ప్రీహీట్ కోసం పెట్టుకున్నాము ఒక ప్యాను. ఇప్పుడు మనం చూద్దాం, ఇది తీసుకొచ్చి దానిలోకి నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాము ఒక 15 minutes ముందు. ఇది నాది ఒక పాత నాన్ స్టిక్ ప్యాన్ అండి. దీనిలో ప్యాన్ ఇంజిన్ ఎలా ఉంది? అదే అందుకని కేక్ మేకింగ్ కోసం పక్కన పెట్టాను. మీ దగ్గర కూడా ఇలాగే ఏదైనా పాడైపోయిన నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే మీరు కేక్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దానిపైన నేను దాని లోపల చూసారు కదా అలాంటి ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు మనం బేక్ చేయడానికి ఇప్పుడు రెడీ అయింది. మన ఓవెన్ ప్రీ హీట్ అయింది ఒక 15 minutes. ఇప్పుడు మనం దీనిలోకి మన కేక్ బ్యాటర్ టిన్ లోపల పెట్టుకోవాలి. మొత్తానికి ఈ సిస్టమ్ మొదలు పెట్టిందని ఓవెన్ పక్కన పెట్టేస్తాం. అవును. ఇది మన ఇప్పుడు ఒక 5 minutes హై ఫ్లేమ్, తర్వాత 35 to 40 minutes మనం ఇది మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. లవ్లీ. ఇప్పుడు ఏంటంటే కింద నుంచి హీటు, అలాగే గ్లాస్ లిడ్ క్లోజ్ చేస్తే అది క్లోజ్ చేసేటప్పుడు ఇది పైన ఒక ఇది ఉంది హోల్. ఓకే. ఈ హోల్ కూడా మనం ఏంటంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా క్లోజ్ చేసుకోవాలి. హోల్ క్లోజ్ చేయాలి. సో హీట్ లోపల రొటేట్ అవడం. ఇప్పుడు మనం ఒక 35 to 40 minutes తర్వాత చూద్దాం. ఫైన్. 45 minutes అయిపోయింది. మనకి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా అద్భుతంగా మంచి కేక్ విత్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే బాగా ఇదైంది, బాగా బేక్ అయింది. చూసారా, దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు. ఇంట్లో మంచి పాత ఏం కావాలి, ఒక ప్యాన్ ఉంటే చాలు కదా. పాత ప్యాన్ కానీ కుక్కర్ కానీ ఒక టెస్టింగ్ చేసేసి దాన్ని. అది ఇక్కడ మనం ఒక స్క్యూర్ కానీ టూత్ పిక్తో ఇలా మనం చూస్తే బ్యాటర్ దాన్ని స్టిక్కీగా లేకపోతే కదా. అవును, ఇది కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది కూల్ అవడానికి మనం పక్కన పెట్టేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన కేక్ వేడిగా చూసారా అండి. మన ఓవెన్ చాలా వేడిగా ఉంది. మన ఓవెన్ అంటే చూసారు కదా. సో ఒక పాత నాన్ స్టిక్ ప్యాన్, దాని నుంచి చేసింది ఇది. ఇప్పుడు ఏంటంటే చిను నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. చిను ఏంటిది? ఇప్పుడు మనం ఇది అన్మోల్డ్ చేయాలి కదా. చేసే ముందు మనం ఒకసారి, ఎందుకంటే సైడ్స్ లో కేక్ కొంచెం స్టిక్కీగా ఉండొచ్చు, అందుకని ఇలా కొంచెం షార్ప్ ఏదైనా నైఫ్ కానీ కొంచెం స్పాట్లతో కానీ కొంచెం సైడ్స్ కొంచెం మనం సెపరేట్ చేస్తూ మనం అన్మోల్డ్ చేస్తే బాగా వచ్చేస్తుంది. దాంట్లో లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. చాలా వేడిగా చూసారా. ఇది నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇట్స్ సో సాఫ్ట్. ఓకే. దీంట్లో బటర్ పేపర్ ఇక్కడే ఉంది. సో ఇదే అనమాట డిఫరెన్స్. ఏంటి ఆయిల్కి బటర్కి డిఫరెన్స్ ఏంటి ఇలాగా? అంటే నేను ఆయిల్ యూజ్ చేశాను. ఆయిల్ వాడితే ఏంటంటే నాకు నా ఎక్స్పీరియన్స్, కొంతమందికి రాదు కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ మన టిన్ ఉంది కదా, టిన్లో అది బాగా స్టిక్కీగా అయిపోతుంది. రావడానికి మరి కొన్ని కేక్స్ దీనిలో ఉండిపోతుంది. అందుకని నేను బటర్ ప్రిఫర్ చేస్తున్నాను. బటర్ అయితే మీరు చూసారు కదండి, ఇలా టిల్ట్ చేసేటప్పుడే వచ్చేస్తుంది మన కేక్ ప్లేట్లోకి వచ్చేస్తుంది. తామరాకుపై నీటి బిందువులు అన్నమాట, వదిలేస్తుంది. చాలా బాగా వచ్చింది. చూసారా, కేక్ కూడా చాలా బౌన్సింగ్ సాఫ్ట్. మనం దీనిలో ఎగ్ కానీ బటర్ కానీ యాడ్ చేయలేదు. మీరు చూసారు కదా, దీనిలో మనం ఆయిల్ అలాగే బటర్ మిల్క్, కేక్కి బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు ఆ వీడియోలో చూపించాం.
అలా మీరు కూడా ఇంట్లో ఇలాగే సింపుల్గా, మనకి బీటర్ అవసరం లేదు, నేను చెప్పాను ఒక ఫోర్క్ ఉన్నా చాలు మనకి బీట్ చేయడానికి, అంత పెద్దగా బీటింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ మనం ఆ ఒక బ్యాటర్ని ఒక మిక్స్ చేయాలి తప్ప మన ఎక్కువ బీటింగ్ కానీ అలా ఏం అవసరం లేదు. అలా చేయకపోయినా కూడా మన కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది చూసారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మన ఇంట్లో మనమే ట్రై చేసిన కేక్ మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్ జెన్యూన్ చేసిన కేక్ చాలా దారుణంగా హార్డ్గా నిజంగా. అయినా మీరు కూడా చెప్తారమ్మా బాగుంది నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు అందరూ. కానీ ఇప్పుడు నాకు కొన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తూ నాకు కొంచెం అంటే ఎక్స్పీరియన్స్, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, అయినా కూడా చాలామంది నాతో అడిగారు ఎలా చేస్తున్నారు, ఆ స్పాంజీ ఫీలింగ్ ఎలా వస్తుంది మనకి కేక్ చేసేటప్పుడు, ఎలా వస్తున్నా మేము చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది అని. దీనికన్నీ నేను టిప్స్ నేను మీ వీడియోలో కూడా మేము చెప్పాను. మీరు కూడా అలాగే ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఇన్ని కేక్స్ ఉన్నాయి జినో, సేల్ ఏం కాదు, ఇది పిల్లల ఫ్రెండ్స్, సార్ ఫ్రెండ్స్, అలాగే నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరికీ షేర్ చేయడానికి నేను హ్యాపీగా హార్ట్ఫుల్గా నేను మా ఫ్యామిలీ అందరు కలిసి కేక్ తయారు చేస్తారు. చేసిన తర్వాత ఇలాగే షేరింగ్ అని ఒక కాన్సెప్ట్, అది మనకి 6 కేక్స్ ఉన్నాయి ఈ సీజన్ లో. చేసిన కేక్స్ అని వెళ్ళిపోయినాయి. అదే చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ లో సామెత ఉంది కదా, సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని. అలాగా వెళ్ళిపోయినాయి. సో ఇవి ఉన్నాయి, ఇవి కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కోసమే. సో సబ్స్క్రైబర్స్ వెల్కమ్. సో మేము మీకు వచ్చి ఇవ్వలేం కదా. సో ఒకటి మా సజెషన్ ఏంటంటే మీరు చేయగలరు, ఎందుకంటే ఈ వీడియో చూసినా చేయండి. మీరు కూడా బాగా చక్కటి కేక్ చేయగలరు. ఇంట్లో చేసిన కేక్ తినండి, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రిజర్వేటివ్స్ కానీ మనం దీనిలో లేదు, మనం ఇంట్లోనే మంచిగా మనం వీడియోలో చూసారు, దానిలో మిగతా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ మేము యాడ్ చేయలేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఓవెన్లో పెట్టడం మీరు చూసారు. ఇప్పుడు కూడా తీసి మీ ముందుగానే ఉంది. ఇది మనకి కట్ చేసిన కేక్ ఒకటి ఉంది పీస్, యాక్చువల్లీ కెన్ సీ దట్. చూసారా, ప్రతి పీస్లో లోపలంతా పీసెస్ ఉన్నాయి. ఎంత టూటీ ఫ్రూటీ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపల కూడా ఉన్నాయి. స్పాంజ్ మెత్తగా, దట్స్ ద అడ్వాంటేజ్. ఇది మనకి బయట ఒక 1 వీక్ ఉంటుంది బయట, మీ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయట్లేదు. అంటే మనం షాప్ లో బేకరీస్ లో ఉన్న కేక్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రోజు ఉండడానికి. దానిలో యూస్ చేసే ఎగ్ ఏంటో తెలుసా మీకు? షాప్ లో పాడైపోయిన బ్రోకెన్ ఎగ్స్ తోనే చేస్తారు ఎక్కువగా అన్ని బేకరీస్ చెప్పట్లేదు, కొన్ని బేకరీస్ అలాగే చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలా ఎగ్ షాప్ కి వెళ్తే బ్రోకెన్ ఎగ్స్ ఏం చేస్తారని అడిగితే బేకరీకి పంపించేస్తానని చెప్పారు. అందుకని మన ఇంట్లో మన హెల్త్ మన చేతిలో ఉంది, మనం ఇంట్లోనే తయారు చేయాలి. చేస్తేనే మనం కూడా హెల్తీగా హ్యాపీగా మనం తినొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ కేక్ మేకింగ్. ఓకే, అందరూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.